నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును హత్తుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. కన్నుల పండుగగా జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం. భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన సైనికులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును హత్తుకొని ప్రధాని మోదీ అభినందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. యువత ఆశయాలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువుదీరింది. ఇవాళ విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు.
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల్లో 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని 11 సీట్లతో పరిమితం చేసింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామానారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసనశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కేబినెట్లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో 3 మహిళలు, 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 వైశ్య సామాజిక వర్గ నేతకు కేబినెట్లో అవకాశం కల్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పవన్ కళ్యాణ్తో ప్రమాణం చేయించారు. దీనితో సభా ప్రాంగణం అంతా జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతో మారుమోగింది. జనసేన అభిమానులు కొంతసేపు సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు. గౌరవనీయులు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని టీడీపీ నాయకులు బోలిశెట్టి శేషుబాబు అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రజలందరూ పండుగలా చేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా 32వ డివిజన్లో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ ప్రజలందరూ 164 సీట్లు గెలిపించి కూటమికి భారీ విజయాన్ని అందించి చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అతిథులు రావటమే చంద్రబాబు గొప్పతనం ఏమిటో తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ముందు ముందు ఎన్నో మంచి రోజులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పండగ శుభపరిణామం ఈరోజు ఏర్పడింది. నిజంగా మంచి వాతావరణం నెలకొల్కుంది. ఆ విధంగానే మనకు సూచనలు కూడా ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ రోజున ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకమై 164 సీట్లు ఒక మ్యాండేట్ ఇచ్చి మొత్తం కూడా కూటమి వైపు ఉన్నారు. కూటమి వైపు అవిశ్వాసమైనటువంటి మెజారిటీని, అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చి గెలిపించారు. ఆ శుభతరుణంలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగి రాష్ట్రానికి మంచి ముహూర్తం, మంచి శుభపరిణామం ఏర్పడింది. తద్వారా ఈరోజు ప్రమాణ స్వీకారం రోజునే అందరికీ తేడతలం అయిపోయింది. దేశ విదేశాల నుంచి, రాష్ట్రం వైపు నుంచి ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటని ఇప్పుడు తెలుస్తుంది. ఆయన ప్రమాణ స్వీకార ఫలితమే రాష్ట్ర విదేశాల నుంచి మనకి మంత్రులు కానీ, దేశ ప్రధాన మంత్రులు కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు కానీ, అలాగే ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇలాంటి పండుగ వాతావరణంలో నెలకొల్పడం జరిగింది. కాబట్టి విజయాన్ని అందించినటువంటి అశేష ప్రజానికాన్ని అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ పరిపాలన ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు సేవ చేసుకునేటట్టుగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండే అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవానికి తరలివచ్చిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దూర ప్రాంతాల నుండి బస్సులు, లారీలు, మినీ బస్సులు, చిన్న కార్లు తదితర వాహనాల ద్వారా మంగళవారం అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి వెళ్లి పార్టీ శ్రేణులు, పలువురు ప్రముఖులు ఉదయమే అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చారు. తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ను ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివచ్చారు. ఉదయం 11:27 ప్రమాణ స్వీకార ముహూర్తం కాగా ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే ప్రమాణ స్వీకార సభా వేదిక అభిమానులతో కిక్కిరిసిపోయింది. చాలా మంది సీట్లు లేక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే సభా ప్రాంగణానికి రావడానికి కార్యకర్తలకు, అభిమానులకు కత్తి మీద సాములా మారింది. అయినప్పటికీ తమ అధినాయకుడు, ప్రియతమ నేత ప్రమాణ స్వీకార మహోత్సవం వాళ్ళని ఆనంద సంభ్రమోత్సవాలలో ముంచెత్తింది.
ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాయపూడి వెంకటపాలెం నుంచి సుమారు 20 పడవలతో ర్యాలీ చేశారు మత్స్యకారులు. ఈ సన్నివేశం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న టీడీపీ శ్రేణులు సైతం ఆ ర్యాలీని చూసి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మధ్య జరిగిన సంభాషణ వీడియో వైరల్ అవుతోంది. స్టేజ్ పైకి వచ్చిన ఆమెను దగ్గరకు పిలిచి మందలించినట్లు తెలుస్తోంది. ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షా వినకుండా హెచ్చరించినట్లు వీడియోలో కనిపించింది. ఇటీవల టీఎన్ బీజేపీ చీఫ్ అన్నమలైపై తమిళసై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నగర ప్రజలకు మేలు చేసే విధంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని, ఇందుకు తేదీలు ప్రకటించాలని మేయర్ను సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు కోరారు. చెత్త పన్ను రద్దు చేయాలని మేయర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆ దిశగా కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన ఆమోదించాలని కోరారు. నగర ప్రజలపై భారాలు మోపకుండా కౌన్సిల్లో తీర్మానాలు చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో నీరు కలుషితమై అనేక మంది మరణించినా నగర మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ స్పందించిన పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినా ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ప్రజలు ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని పూడ్చివేశారని అన్నారు. నూతన ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నగర మేయర్ చెత్త పన్ను రద్దు అంశంపై కౌన్సిల్లో తీర్మానం చేసి ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు ఈ చెత్త పన్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెంపుదల చేసిన విధానం రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్లాబ్ డ్రైవర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు వేయకుండా నగరపాలక సంస్థ ఇంటింటికి చెత్త సేకరణ చేయాలని కోరారు. నగరపాలక సంస్థ గత జనవరి మాసంలో కౌన్సిల్ సర్వసాధారణ సమావేశం జరిగింది. ఇప్పటికీ 6 నెలలు కావస్తుంది. మధ్యలో మరి జనరల్ ఎలక్షను, కోడ్ వీటి వల్ల విజయవాడ నగరపాలక సంస్థ సమావేశాలు కూడా జరగని పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా విజయవాడ నగరంలో మంచినీటి కాలుష్యం, అనేక మంది డయేరియా మృతులు మరణించినా కానీ నగరంలో ఉన్నటువంటి మేయరు, పాలకపక్షం ఏమాత్రం చలనం లేకుండా పట్టించుకునే పరిస్థితి. మరోవైపు నీటి కొరతతో అనేక ప్రాంతాల్లో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి. ఎన్నికలు కూడా ముగిసినా ఇప్పటికీ నగర పాలకులు నగర ప్రజల యొక్క సమస్యల మీద కనీసం దృష్టి పెట్టిన పరిస్థితి. ఎన్నికల కోడ్ వంకతో ప్రజల యొక్క సమస్యలన్నింటిని కూడా గాలి వదిలేసిన పరిస్థితి నేటికి కొనసాగుతుంది. ఈ స్థితిలో మరి ఈరోజు విజయవాడ నగర మేయర్ గారికి సిపిఎం పక్షంగా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం త్వరితగతిన ఏర్పాటు చేసి ఈ నగరంలో ప్రజలకి వ్యతిరేకంగా విధించినటువంటి చెత్త పన్నును రద్దు చేసే విధంగా మేము సిపిఎంగా ప్రతిపాదించాం.
ఈ ప్రతిపాదనని కౌన్సిల్లో పొందుపరచమని, అలాగే కౌన్సిల్లో ఉన్నటువంటి టీడీపీ మిగతా సభ్యులందరూ కూడా, వైసీపీ సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేయర్ గారికి ఈరోజు మేము అందించినటువంటి ఈ లేఖ జగన్ పేషీలో పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్కి చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ప్రవీణ్ ప్రకాష్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో విమానాశ్రయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్లో గంటకు పైగా ఇరుక్కుపోయారు. అతనికి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన గుంటూరు జిల్లా వాసి సత్యం 25 కిలోమీటర్ల దూరం బైక్ పైనే తీసుకెళ్లారు. ఇంటికి చేరిన తరువాత సత్యంను శాలువాతో సత్కరించారు ప్రవీణ్ ప్రకాష్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును హత్తుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. కన్నుల పండుగగా జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం. భారీగా తరలివచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన సైనికులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.